హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ. ఇది ఏకాదశి రోజు నార్మల్గా పూజ చేసుకున్నామండి. తర్వాత మరుసటి రోజు ఇలా కొన్ని నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుని దైవానికి నైవేద్యంగా పెట్టుకొని దేవుని రూమ్ ఇలా అలంకరించుకున్నామండి పూలతో మేము. ఇవన్నీ మా చెట్లో కాసిన పూలే అండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు మన చెట్లో కాసిన పూలు పెడితే దేవునికి చాలా బాగుంటుంది కదండి. అండ్ ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇది ఏకాదశి రోజు గుళ్ళో దేవుని ఇలా అలంకరించారండి. అక్కడ అసలు ఎంత బాగుందో అండి చూడటానికైతే. ఇక్కడ చూస్తుంటే అలానే చూడాలి అనిపిస్తుంది అనేటట్టుగా ఉందండి. అక్కడ చూడండి దేవునిది అభయహస్తం ఎంత బాగుందో. అక్కడ ఏదో దేవుడు మనకు వరాలు ఇస్తున్నాడు అనేటట్టుగా ఉంది కదండి. అసలు అయితే ఆ రోజు ప్రశాంతంగా భలే ఉన్నిందండి అయితే గుళ్ళో. అక్కడే కొంచెంసేపు ప్రసాదం పంచి తర్వాత ఇంటికి వచ్చేసాము ఆ రోజు. అండ్ ఇలా చేసిన నైవేద్యాలన్నీ ఫస్ట్ మేము ఎప్పుడు ఇలా నైవేద్యాలు ప్రిపేర్ చేసినా ఏ పండగ రోజైనా సరే ఫస్ట్ గోమాతకు పెడతామండి. ఇక్కడ మా ఆయన తినిపిస్తున్నారండి ఆవుకి. ఇదేమో మంచిగా బాగా తినిందండి అయితే అసలు ఈ ఆవు. తర్వాత ఈ ఆవు అయితే అస్సలు నోరే తెరచలేదు తెలుసా. మా తర్వాతి ప్రసాదం అంతా ఈ ఆవుకు పెట్టేశారు. అండ్ లాస్ట్లో బనానా నేనే పెట్టాను, భయపడుతూ పెట్టాను. నాకు పెట్టేటప్పుడు చాలా భయం వేసిందండి అసలు. అక్కడి ఇంకా వచ్చేసి తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి మేము వడ్డించుకున్నామండి అరిటాకులు తినడానికి. అసలు అరిటాకులు భోజనం తింటుంటే చాలా బాగుంటుంది తెలుసా. ఇంకా ఆ రోజు టైం లేదండి, లేకంటే ఇంకా కొంచెం ఎక్కువ వంటలు ప్రిపేర్ చేసేదాన్ని. ఆ రోజు మా ఆయన ఇలా ఉపవాసం తీర్చుకొని భోజనం చేశారండి. అండ్ నేను ఇక్కడ కూర్చున్నానండి. ఇలా అరిటాకులో కలిసి తింటుంటే చాలా బాగుంటుందండి అసలు. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేవతి రామ్. కీప్ స్మైల్. ఇవి గుళ్ళోని పిక్స్ అండి. అసలు దేవుడు చూడండి ఎలా ఉన్నాడో అసలు.